మంగళంపేట అటవీ భూముల్లో ఆక్రమణలపై పవన్ కళ్యాణ్ తీసిన ఏరియల్ వ్యూ వీడియోలు మ్యాపింగ్స్ తో సహా బహిర్గతం చేశారు. ఈస్ట్ ఘాట్స్ పరిధిలోని రక్షిత అటవీ భూముల్లో 76.74 ఎకరాల్లో భూ కబ్జా బయటపడింది అని అన్నారు. ఈ భూములు వైసీపీ నేత అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధం ఉన్నాయని పవన్ కళ్యాణ్ ట్వీట్ లో పేర్కొన్నారు. రక్షిత అటవీ భూముల్లో అక్రమ కట్టడాల నిర్మాణం జరిగిందని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా తాజా తిరుపతి పర్యటనలో సైట్ ను సందర్శించి పరిశీలించారు. ఉల్లంఘనలపై సమగ్ర నివేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించారు. ఇక ప్రతి వ్యక్తి ఆక్రమణ విస్తీర్ణం కేసుల స్టేటస్ వివరాలను అటవీ శాఖ వెబ్సైట్ లో బహిర్గతం చేయాలని పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నకీ వెబ్లాండ్ రికార్డులు తప్పుడు వారసత్వ హక్కులపై ప్రత్యేక విచారణకు ఆదేశాలు ఇచ్చారు. మంగళంపేట అటవీ భూముల్లో ఆక్రమణలపై పవన్ కళ్యాణ్ తీసిన ఏరియల్ వ్యూ వీడియోలు మ్యాపింగ్స్ తో సహా బహిర్గతం చేశారు. ఈస్ట్ ఘాట్స్ పరిధిలోని రక్షిత అటవీ భూముల్లో 76.74 ఎకరాల భూ కబ్జా బయటపడింది అని అన్నారు. ఈ భూములు వైసీపీ నేత అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధం ఉన్నాయని పవన్ కళ్యాణ్ ట్వీట్ లో పేర్కొన్నారు. రక్షిత అటవీ భూముల్లో అక్రమ కట్టడాల నిర్మాణం జరిగిందని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా తాజా తిరుపతి పర్యటనలో సైట్ ను సందర్శించి పరిశీలించారు. ఉల్లంఘనలపై సమగ్ర నివేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించారు. ఇక ప్రతి వ్యక్తి ఆక్రమ విస్తీర్ణం కేసుల స్టేటస్ వివరాలను అటవీ శాఖ వెబ్సైట్ లో బహిర్గతం చేయాలని పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం లైవ్ ద్వారా మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్, ఏదైతే తిరుపతి జిల్లాకు సంబంధించి మంగళంపేటలో ఏదైతే అటవీ భూమి ఆక్రమణానికి గురైన పరిస్థితిని పవన్ కళ్యాణ్ స్వయంగా మొన్న తిరుపతి పర్యటన అలాగే పలమనేరు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఏదైతే హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే కూడా చేశారు. ఆయన స్వయంగా ఆ ఏరియల్ సర్వేలో ఏదైతే ఆక్రమణలకు గురైందో ఆ ప్రాంతాన్నంతా కూడా వీడియో చిత్రీకరించిన పరిస్థితి. దాదాపు 76.74 ఎకరాలకు సంబంధించి అటవీ భూమి అన్యాక్రాంతమైంది, దానినంతా కూడా ఆక్రమించారు అనే ఉద్దేశంతో గతంలోనే దీని మీద కంప్లైంట్ రావడం, ఆ కంప్లైంట్ ఆధారంగానే అప్పట్లో విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అటు తరువాత అందులో జరిగిన పరిణామాలలో దాదాపు ఒక తహసీల్దారు మరో 6 మందిని కూడా సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటు తర్వాత దాని మీద పూర్తి దర్యాప్తు జరిపించాలని అప్పట్లో పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని ఏదైతే పవన్ కళ్యాణ్ వీడియో చిత్రీకరించారో ఈ సందర్భంగా దీనికి సంబంధించి పూర్తి నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా అందజేశారు. ఏదైతే అటవీ ప్రాంతంను ఆక్రమించుకొని ఎవరైతే చాలా మంది ఇందులో ఆక్రమించుకున్న వారిలో ఉన్నారు, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు, అంతకు ముందు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ అటవీ భూమిని అంతా కూడా అన్యాక్రాంతం చేస్తూ కూడా వారంతా కూడా తమ కబంధ హస్తాలలో ఈ అటవీ భూమిని బంధించారు. వారికి కావలసిన వారి పేర్ల మీదంతా కూడా ఈ అటవీ భూమిని స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీనికి ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారి పేర్లంతా కూడా బహిర్గతం చేయాలని ఆయన కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆ దిశగా ఏదైతే వారి మీదంతా కూడా వారి పేర్లు బహిర్గతం చేసే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. ఆక్రమణ పేర్లను వెబ్సైట్ లో పెట్టాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే సూచించిన పరిస్థితి అయితే ఉంది. అటవీ రికార్డులలో ఏదైతే తేడాలను పరిశీలించిన మీదటే ఏదైతే ఈ వ్యవహారం అంతా కూడా బయటికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్న సందర్భంలోనే ఈ అటవీ భూమి అంతా కూడా అన్యాక్రాంతమైందని ఆయన చెప్పారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి వారు మాత్రం ఇవంతా కూడా తమ వంశ పారంపర్యంగా వస్తుంది, ఎన్నో ఏళ్లుగా ఇక్కడ మేము దీనిని మా స్వాధీనంలోనే ఉంది అంటూ కూడా వారు చెప్పడం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఏదైతే ట్వీట్ చేశారో ఈ
మంగళంపేటకు సంబంధించిన అటవీ భూమి ఏదైతే ఉందో వీటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపించిన తర్వాత దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఇప్పటికే ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 7 మంది అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అలాగే అధికారుల స్టేటస్ కో మాత్రం వారి మీద విచారణ అయితే కొనసాగుతుందని తెలుస్తుంది. ఇందులో తహసీల్దారు ఇతర 6 మంది అధికారులను కూడా సస్పెండ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. రెవెన్యూ శాఖ అక్రమ కబ్జాల చేసిన వారికి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. ఆ మంగళంపేట ప్రాంతానికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరికొంతమంది పేర్లు కూడా ఉన్న నేపథ్యంలో వారందరికీ కూడా నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నోటీసులకు ఎవరు కూడా స్పందించలేదు. కానీ మొన్న తాజాగా పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన నేపథ్యంలో ఆయన హెలిప్యాడ్ లో వెళ్తూ కూడా ఈ ప్రాంతాన్నంతా కూడా ఆయన చిత్రీకరించిన పరిస్థితి. ఈ చిత్రీకరించిన సందర్భంలోనే ఆయన దీనికి సంబంధించి పూర్తి నివేదికను అటవీ శాఖ అధికారుల ద్వారా తెప్పించుకొని అటవీ శాఖ అలాగే రెవెన్యూ అధికారులు ఇరువురు సంయుక్తంగా దీని మీద కార్యాచరణ రూపొందించి దీనికి సంబంధించి పూర్తి నివేదికను తనకు అందజేయాలి. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికీ తన దగ్గర ఉన్న నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేశారు. ఎవరైతే అటవీ భూములను అన్యాక్రాంతంగా అక్రమంగా ఆక్యుపై చేసుకున్నారో వారి వద్ద నుంచి స్వాధీనం చేసి ఖచ్చితంగా అటవీ భూమిని రక్షించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ముందు నుంచి పోరాడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం మొన్న తిరుపతి పర్యటన వచ్చిన నేపథ్యంలో దీని మీద ఆరా తీశారు. దానికి సంబంధించి పూర్తి స్టేటస్ కోనంతా కూడా ఆయన తీసుకున్న పరిస్థితి. ఈ నివేదికను పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా ఇచ్చిన పరిస్థితి. అందుకు తగ్గట్టుగా కూడా అధికారులకు ఆదేశాలు కూడా ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఆ జాగాలు సంబంధించి అటవీ ప్రాంతంలో అన్యాక్రాంతంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయినారు వారందరి పేర్లను కూడా వెబ్సైట్ లో పెట్టాలనేనని పవన్ కళ్యాణ్ ఇప్పటికే సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే దీన్ని ఆక్యుపై చేశారో వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకుని ఖచ్చితంగా ఈ ల్యాండ్ ను ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా ఇప్పుడైతే కార్యాచరణ రూపొందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మంగళంపేట అటవీ ప్రాంతమే కాకుండా చాలా చోట్ల అటవీ ప్రాంతాలంతా కూడా అన్యాక్రాంతం అయ్యాయి కాబట్టి వాటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ గత వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పారు. ఆ నేపథ్యంలోనే ఆయన ఆక్యుపై చేసిన ప్రాంతాల్లో అంతా కూడా సిమెంట్ రోడ్లు కూడా వేసేశారనేనని అక్కడ ఇనుప కంచెలతో కూడా కంచె కట్టి ఉన్నారనేనని గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఇవి అటవీ ప్రాంతాల్లో ఇలాంటివన్నీ చేయకూడదు. కానీ అటవీ ప్రాంతంలో ఏదైతే రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించారో వాటన్నిటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందేనని కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ట్వీట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఎవరైతే ఈ అటవీ భూములను ఆక్యుపై చేశారో వారి పేర్లనంతా కూడా వెబ్సైట్ లో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలనేనని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆదేశించారనేనని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ట్వీట్ కూడా చేసిన పరిస్థితి. ఇప్పటికే డిప్యూటీ సీఎం హోదాలో కూడా దీనికి సంబంధించి ఆయన ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. వారసత్వంగా వచ్చిన భూములు క్రమంగా ఎలా పెరుగుతూ వచ్చాయనే దీనిని కూడా ఆయన ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తుంది. వారసత్వ భూములు అటవీ భూములు ఎలాగా వారసత్వ భూములుగా వచ్చాయి, అవి ఎవరి పేరు మీద ఎలాగా మారాయి, ఎందుకు వారి చేతును మారాయి అనే దీని మీద కూడా పూర్తి వివరాలను కూడా పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి హోదాలో ఖచ్చితంగా అటవీ భూములను పరిరక్షించడానికి తన వంతు తాను కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఏదైతే 76.74 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా ఇప్పుడైతే కార్యాచరణ అయితే రూపొందించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎవరైతే ఆక్రమించారో వారి పేర్లను ఖచ్చితంగా వెబ్సైట్ లో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ.